తిరుపతి గోశాల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ గురుమూర్తి గోశాలకు చేరుకున్నారు. ఎంపీకి కూటమి ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎంపీ వచ్చినట్లే కరుణాకర్ రెడ్డి రావచ్చు కదా అని కూటమి ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. దీంతో గోశాల వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భూమన సందర్శనకు రావాలని కూటమి ఎమ్మెల్యే పులవర్తి నాని డిమాండ్ చేశారు. ఆయనకు భద్రత కల్పిస్తామన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలపై చేసిన ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీశాయి. టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాలలో వందలాది గోవులు మృతి చెందాయని భూమన పలు ఫోటోలను షేర్ చేశారు. ఆ ఆరోపణలపై స్పందించిన టీటీడీ ఈవో భూమన ఆరోపణలను ఖండించారు. అలాగే ప్రస్తుతం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గోశాలలో పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గతంలో కనీసం అధికారులను కూడా రానివ్వని వారు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని, గోవులు చనిపోయాయనే ఆరోపణలపై సాక్ష్యాధారాలతో రావాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే భూమన హౌస్ అరెస్ట్ చేశారని పలువురు వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై స్పందించిన పోలీసులు తిరుపతి గోశాల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ గురుమూర్తి గోశాలకు చేరుకున్నారు. ఎంపీకి కూటమి ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎంపీ వచ్చినట్టే కరుణాకర్ రెడ్డి రావచ్చు కదా అని కూటమి ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. దీంతో గోశాల వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భూమన సందర్శనకు రావాలని కూటమి ఎమ్మెల్యే పులవర్తి నాని డిమాండ్ చేశారు. ఆయనకు భద్రత కల్పిస్తామన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలపై చేసిన ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీశాయి. టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాలలో వందలాది గోవులు మృతి చెందాయని భూమన పలు ఫోటోలను షేర్ చేశారు. ఆ ఆరోపణలపై స్పందించిన టీటీడీ ఈవో భూమన ఆరోపణలను ఖండించారు. అలాగే ప్రస్తుతం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గోశాలలో పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గతంలో కనీసం అధికారులను కూడా రానివ్వని వారు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని, గోవులు చనిపోయాయనే ఆరోపణలపై సాక్ష్యాధారాలతో రావాలని సవాల్ విసిరారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. తిరుపతికి సంబంధించి అక్కడ లడ్డు వ్యవహారం కానివ్వండి, గోవులకు సంబంధించిన వ్యవహారం కానివ్వండి, అంటే రాను రాను ఏదో ఒక సందర్భం అనేది తీసుకొస్తూ అటు మంత్రుల వరకు వెళ్లి వివాదం రేకెత్తుతోంది. అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ శ్రవంతి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీడీ గోశాలపై చేసిన ఆరోపణలు తీవ్ర విధానానికి కూడా దారితీశాయని చెప్పుకోవచ్చు. అంటే టీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాల వందలాది గోవులు కూడా మృతి చెందాయని కూడా భూమన పలు ఫోటోలు కూడా షేర్ చేశారు నిన్న మొన్న కూడా. ఈ ఆరోపణలపై టీడీడీ కూడా స్పందించి ఈవో భూమన ఆరోపణలు ఖండించారు. అలాగనే ప్రస్తుతం టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా స్పందిస్తూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గోశాల పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గతంలో కూడా కనీసం అధికారులు కూడా రానివ్వరని వారు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారా అని కూడా విమర్శలు చేశారు. గోవులు చనిపోయని ఆరోపణలపై సాక్ష్యాలతో రావాలని కూడా సవాలు కూడా ఇచ్చారు. వైసీపీ నేతలు కూడా సవాలు ఇచ్చారు. అయితే ఈ సవాలు కూడా వైసీపీ అధినేత జగన్ పార్టీ నేతలు కూడా అలర్ట్ చేసి గోశాల అంశంలో భూమన కరుణాకర్ రెడ్డి కూడా పార్టీ నేతలకు కూడా దిశానిర్దేశం చేసి నిలవాలని కూడా సూచించినట్టు తెలుస్తుంది. దీంతో ఈ రోజు అన్ని ఆధారాలతో ఉదయం 10 గంటలకల్లా ఖచ్చితంగా గోశాలకు వస్తారని కూడా భూమన కరుణాకర్ రెడ్డి కూడా తేల్చి చెప్పారు. అయితే దీంతో ఒకసారిగా తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి వద్ద కానీ పోలీసులు కూడా పూర్తిగా బందోబస్తు కూడా ఉన్నారు. అంటే భూమన కరుణాకర్ రెడ్డి కూడా దగ్గర కూడా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా ఇప్పటికే చేరుకుని ఉన్నారు. ఇటు కూడా టీటీడీ కూటమి నేతలు కూడా మేము బైక్ ర్యాలీ నిర్వహిస్తాము, దాని నిజ నిర్ధారణ కూడా తెలుస్తాం, ఇదంతా అవాసము, తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు, మేము కూడా ఎదురుగా గోశాలకు కూడా మేము కూడా వస్తాము, అక్కడ పరిశీలన కూడా చేసి కూడా ఏదైనా సరే మేము నిజ నిర్ధారణ కూడా తెలుస్తామండి. ఇద్దరు ఒకేసారి నాయకులు కూడా చేరుకోవడంతో అక్కడ వాతావరణం కూడా టెన్షన్ వాతావరణం కూడా చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు కూడా ఇప్పుడు కూడా ఎవరు కూడా అంత భారీగా జనాలతో కూడా భారీగా ఎవరు కూడా గోశాలకు రావద్దు, ఎవరైనా వచ్చి దాల్చుకుంటే తన మీరు లైన్ లో ఉండండి కాసేపు. ఈ సంఘటనకు సంబంధించి భూమన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు, ఒకసారి చూద్దాం. పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, అలాగే మా పార్టీకి సంబంధించిన
నాయకులు మేమందరము కూడా బయలుదేరితే మమ్మల్ని అస్సలు బయటికి రానివ్వలేదు. బయటికి రానివ్వకపోగా మమ్మల్ని అందరినీ కూడా పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున తోసివేయటం జరిగింది. దీని మీద మేము నిరసనగా రోడ్డులో బైఠాయించటం జరిగింది. దీనికి పోలీసు వారు, అందులోనూ కూడా చాలా మంచి పేరు ఉన్నటువంటి అధికారిగా ఉన్న ఈ జిల్లా ఎస్పీ గారు ఇంతకుముందు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ మేము 5 మందిని అనుమతించినాము, కానీ వాళ్ళు 40 మంది రావటానికి సిద్ధపడ్డారని, తెలుగుదేశం పార్టీ వాళ్లను కూడా అలాగే కొద్ది మందినే పంపించినాము అని ఆయన చేత కూడా ఈ ప్రభుత్వం ఆ నిబద్ధత కలిగినటువంటి పోలీసు అధికారి చేత కూడా అబద్ధం చెప్పించింది. ఉదయం నుంచి నేను, మా గురుమూర్తి గారు, మా నారాయణ స్వామి గారు, అలాగే మా ఎమ్మెల్సీ గారు, రోజా గారు ఈ 5 మందికి పర్మిషన్ ఇవ్వండి అని ఉదయం 8 గంటల నుంచి మేము పోలీసు వారిని విన్నవించుకుంటూనే ఉన్నాం. వారేమో అప్పుడు వారు పోయిన తర్వాత, ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎవరో ఉన్నారో వాళ్ళు పోయిన తర్వాత మీ ఒక్కరిని అనుమతిస్తాము అని పదే చెప్పటం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ కొన్ని వందల మంది పోలీసు వాళ్ళ సమక్షంలో కూడా జరిగినటువంటి విషయం. మమ్మల్నేమో పంపించకుండా నిర్బంధించి